ఫ్రెండ్స్, ఏం లేదు. మీరు మామూలుగా దోశలకి ఏమేమి వేస్తారు ఏంటి అని చెప్పి నన్ను అందరూ అడుగుతా ఉన్నారు. నేనేం చేస్తానంటే మల్టీవిటమిన్ దోశ అని మల్టీవిటమిన్ ఇడ్లీ అని చెప్పేసి చేస్తా అనమాట. అయితే 3 రోజులేమో దోశ కానీ ఊతప్పం కానీ అట్లా చేసి, అంటే ఒకరోజు ఊతప్పం వేస్తా, ఒకరోజు దోశ చేస్తా, ఒకరోజేమో బోండా వేస్తా. అట్లా 3 రోజులు 4 రోజుల వరకు మాత్రం నేను అట్లా చేస్తా. మళ్ళీ ఇడ్లీ చేసినా కూడా అంతే అనమాట. 3 రోజులు ఇడ్లీ వేసి 4వ రోజున మాత్రం దోశ అనేది చేస్తా అనమాట. అయితే మరి మీరు ఆటల్లో ఏమేమి కలుపుతారు అని నన్ను అడుగుతున్నారు. ఇప్పుడు మనం మామూలుగా తినేది రైస్ కదా, రైస్ కాడ నుంచి లెక్క పెడతా. మీకు ఐడియా కోసం నేను ఏం చేశానంటే వీటిల్లో ఏమేమి కలుపుతాను అనే విషయం కోసం నేను ఇవన్నీ పెట్టాను అనమాట. ఇవి బియ్యము, శనగపప్పు 2, కందిపప్పు 3, పల్లీలు 4, ఇవి సోయాబీన్ 5, మెంతులు 6, సగ్గుబియ్యం 7, పెసలు 8, ఇవి ఉలవలు 9, ఇవి పచ్చజొన్నలు 10, ఇవి శనగలు అన్నమాట, ఇవి 11, నువ్వులు 12, అవిసెలు 13. అంటే రైస్ కాడ నుంచి మొదలు పెట్టాం కదా. మినప్పప్పు 14, సజ్జలు 15, రాగులు 16, పొద్దుతిరుగుడు గింజలు 17, గుమ్మడి గింజలు కాదు పుచ్చగింజలు 18, గుమ్మడి గింజలు 19 అయ్యాక ఇప్పుడు ఇవన్నీ నేను మిల్లెట్స్ తెచ్చుకుంటా అనమాట. ఇట్లా ఇగో చూడండి, ఇగో అరికలు, కొర్రలు, సామలు, రాగులు, ఇలా ఊదలు, ఇలాంటివన్నీ కూడా మిల్లెట్స్ తెచ్చుకుంటాయి. ఇంకా అండు కొర్రలు అనేవి ఆ రోజు లేవన్నమాట. ఇక 5 రకాలలో లేవు. రాగులు అనేవి తెచ్చుకున్నా. అయితే ఇవన్నీ వీటిల్లో వేసుకుంటా అనమాట. అయితే ఇగో చూశారు కదా, ఇలా నేను మొత్తం ఇవన్నీ వేసి కలిపి పెట్టుకుంటా అనమాట. ఇలా డబ్బాలు అన్ని రకాలు కలిపి పెట్టుకుంటా అనమాట. అయితే ఏం చేస్తా, ఈరోజు నేను దోశలకు వేయాలి. ఇది అరసోలు అనమాట. నేను స్టీల్ది కొనుక్కున్నా. నాకు కొన్ని వస్తువులు పిచ్చి ఎక్కువ ఉంటుంది. అంటే చిన్నవి ఏ వస్తువు కొనుక్కున్నా స్టాండర్డ్ కొనుక్కుంటా అనమాట. అలా కొనుక్కున్నప్పుడు నేను హైదరాబాద్లో సనత్ నగర్ పోయినప్పుడు ఇగోండి నేతి గిన్నె చాలా బాగుందని చెప్పేసి స్టాండర్డ్గా ఉందనమాట. ఇది తీసుకున్నా. ఇంకో ఇలానే అది కూడా సనత్ నగర్ స్టీల్ ఫ్యాక్టరీలోనే తీసుకున్నా అనమాట. నేతి తెపాలాలు 2 తీసుకున్నా అనమాట. ఇది నేతి తెపాలాలు 2 తీసుకున్నా, బాగున్నాయి అని చెప్పేసి. అట్లా దీన్ని కూడా అరసోలను కూడా నేను ఆడే తీసుకొచ్చుకున్నా అనమాట. అయితే ఇప్పుడు ఏం చేశాను, ఈ గ్లాసు అంటే అరసోడు మినప్పప్పు అదే బియ్యం పోసా అనమాట. తర్వాత ఇప్పుడు నేనేం చేస్తాను, అన్నీ కలిపి పెట్టా అని చెప్పా కదా. ఇంకో ఇవి 1 పోసా అనమాట. తర్వాత పావు ఈ పోసా. అంటే ఒకటేమో బియ్యము, 1 ఈ పోసా అనమాట. పోసిన తర్వాత ఇక నేను గుండు మినపప్పు అనేది వాడనండి, హెల్త్కు మంచిది కాదు, అవన్నీ కెమికల్స్ కలుస్తాయి అని చెప్పి పొట్టు మినపప్పే వాడతా అనమాట. ఇదేం చేస్తానంటే 1 పోస్తా. పోసిన తర్వాత వీటిల్లో ఇప్పుడు నీళ్లు పోస్తా. నీళ్లు పోసి ఇది వేరేగా నానబెడతా. ఇవి 2 బియ్యము ప్లస్ ఈ కలిపి నానబెడతా అనమాట. నానబెట్టేసి ఇవి మొత్తం పొట్టు శుభ్రంగా గడుక్కున్న తర్వాత ఏం చేస్తానంటే సాయంత్రం పూట ఈ పని చేసేది. ఇప్పుడు నానబెట్టుకుంటా కదా, సాయంత్రం అనమాట. ఇవి కడిగి పెట్టుకొని ఇవి కలిపేసి గ్రైండ్ చేసుకుంటా అనమాట. గ్రైండ్ చేసుకొని ఒక పిండి దాంట్లో పెట్టుకొని ఏ రోజుకి అవసరం అయ్యేది ఆ రోజుకి చిన్న గిన్నెలో తీసుకోవడం, ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటా. అంటే నైట్ రుబ్బుకుంటా, తెల్లారి ఆ వంతుని బయట పెడతా. ఒక రోజు బయట పెట్టిన తర్వాత ఏం చేస్తానంటే ఏ రోజుకి ఆ రోజు ఎంతవరకు అవసరమో అంతవరకు మనకి దోశలకు అయ్యే వరకు తీసుకొని పక్కన పెట్టుకొని దాంట్లో కొంచెం ఉప్పు వేసుకొని మిగతా పిండి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటా. అట్లా ఇవి 3 రోజులు ఈ 2 కలిపిన పిండి దోశల పిండిని 3 రోజులు వాడుకుంటా అనమాట. ఈ 3 రోజులు ఏంటి, ఒకరోజు ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయ వేసి ఊతప్పం లాగా వేసుకుంటా, ఒకరోజు దోశలాగా వేసుకుంటా, ఒకరోజు గుంట పునుగులాగా వేసుకుంటా, ఒకరోజు బోండాలు వేసుకుంటా. లాస్ట్ రోజు బోండాలు వేసే రోజు మాత్రం ఇదిగోండి గోధుమ పిండి నేను గోధుమలు తీసుకొచ్చుకొని పట్టించుకొని 2
సీసాలకు పెట్టుకున్నాను అనమాట. ఈ గోధుమ పిండిని కొంచెం బౌండింగ్ అవడం కోసం దాంట్లో లాస్ట్ రోజు 4వ రోజు మిగిలిన పిండిలో కొద్ది గోధుమ పిండి యాడ్ చేసి నూనె తక్కువ పట్టే విధంగా గట్టిగా కలిపి వేస్తా అనమాట. కొంతమంది లూజ్గా ఉంటే ఇంకా నూనె ఎక్కువ పీలుస్తుంది, అది మన ఇష్టాన్ని బట్టి. నేనైతే కొంచెం గట్టిగానే వేస్తాండి, కావాలని, హెల్త్కి మంచిది కాదు, ఆయిల్ ఫుడ్ తిన్న ఫీలింగ్ ఉండాలన్న ఉద్దేశంతో గోధుమ పిండి కలిపేసి 3 రోజులు మాత్రం 3 రకాల టిఫిన్లు, ఊతప్పము, గుంట పునుగులు, దోశలు వేసుకున్నాక 4వ రోజు మాత్రం ఈ కొంచెం గోధుమ పిండి యాడ్ చేసి నేస్తా. మైదా పిండి అనేది వాడనమాట. అలానే ప్లస్ మళ్ళీ ఇప్పుడు ఇది ఈ 2 దోశలకు అని చెప్పా కదా. ఇప్పుడు నేను ఫస్ట్ ఈ బియ్యం వేసేటప్పుడు దీంట్లో ఏం చేశాను, బియ్యం కలిపా కదా. నేను ఇడ్లీకి వేసేటప్పుడు ఏం చేస్తాను అంటే ఇది వేరేగా వేస్తా. ఇగో ఇప్పుడు చూడండి, నేను రవ్వలు కూడా ఇట్లా పోసి పెట్టుకుంటా. ఇడ్లీ రవ్వ అనమాట. అచ్చం అయ్యా వేస్తే ఏమవుతుందంటే కుడుములాగుండి చుట్టకపోయి అసలు తినబుద్ధి కాదనమాట. ఇడ్లీ రవ్వ వేయాలన్నప్పుడు ఏం చేస్తా, నేను ఇలా వేస్తా అనమాట. ఇగో ఇప్పుడు ఇది ఇడ్లీ రవ్వ. ఇప్పుడు ఇది ఒకటి వేస్తా, అంటే ఇడ్లీ రవ్వ ఒకటి, మినపప్పు ఒకటి. ఇప్పుడు ఈ మల్టీ విటమిన్స్ ఒకటి బావు వేస్తా అనమాట. అంటే ఒకటి బావు ఒకటి, అంటే ఇవి ఇడ్లీకి అనమాట. ఈ బియ్యం మాత్రం ఇంక వేరే గిన్నె ఎందుకు అని చెప్పేసి మీ ముందే పోసా కదా నేను 1 గ్లాసు, ఇది 1 గ్లాసు, ఈ మల్టీ విటమిన్స్ గ్లాసు బావు, మినపప్పు 1 గ్లాసు, ఇలా నేను వేస్తాను అనమాట. అయితే సేమ్ ఇడ్లీకి వేసిన రోజు కూడా ఏం చేస్తాను, నేను 3 పట్టిన తర్వాత ఈ ఏరియాగా కడిగి మళ్ళీ ఇవి కలిపి పట్టి ఈ రవ్వని నానబెట్టేసి వేరేగా కలుపుతా అనమాట. కలిపిన తర్వాత వీటిని మాత్రం నేను ఇక అవేమి వేయను. 3 రోజులు కూడా ఇడ్లీనే వేసుకుంటా, లేకపోతే 2 రోజులు ఇడ్లీ వేసుకొని 3వ రోజు ఏం చేస్తానంటే మళ్ళీ గోధుమ పిండి కొంచెం కలిపేసి దాన్ని బోండాలాగా చేసి మళ్ళీ బోండా వేసుకుంటా. అంటే 3 రోజులకు ఒక్కసారి, 4 రోజులకు ఒక్కసారి మాత్రం కొంచెం నూనె తక్కువ పీల్చేటట్టు నువ్వెన్లోనే బోండా వేసుకొని తింటాం అనమాట. అట్లా నేను ఈ పద్ధతిలో మల్టీవిటమిన్ ఇడ్లీ, మల్టీవిటమిన్ దోశ అనేది చేసుకుంటా అనమాట. ఇంకా ఇలా నేను తీసుకొచ్చుకున్నా. ఇవి ఇప్పుడు కొంచెమే ఉన్నాయి కదా, మళ్ళీ నేను తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని మళ్ళీ 2 సీసాలకు కలిపి పెట్టుకుంటే నాకు మళ్ళీ ఇలా వాడుకోవటానికి ఉంటుంది. ఇవన్నీ ఏ రోజుకి ఆ రోజు విడిగా వేసుకోవాలంటే మనకు గుర్తుండదు అనమాట. అందువలన ఇవన్నీ కలిపేసి నేను ఈ పద్ధతిలో చేసుకుంటా అనమాట. ఒకసారేమో 3 రోజులకి ఇడ్లీ, ఒకసారేమో దోశలకి 3 రోజులకి అన్నట్లు వేసుకుంటా. ఇది మీకేమైనా పనికి వస్తుందని నన్ను అందరూ నువ్వు ఎట్లా చేస్తావు, ఏమేం కలుపుతావు అని అడుగుతున్నారు కాబట్టి ఆ ఉద్దేశంతో మీకు తెలియజేయడం కోసం నేను ఇంత వివరంగా చూపించడం జరిగింది. ఇంకో ఇడ్లీ రవ్వ, ఈ మల్టీవిటమిన్వి, ఇవేమో మినపప్పు, ఇదేమో గోధుమ పిండి. ఇప్పుడు నేను ఈ బాటిల్స్ ఎందుకు పెట్టుకున్నాను, ఖాళీ బాటిల్స్ అంటే ఈ ఖాళీ బాటిల్స్ మళ్ళీ కొత్తగా తయారు చేసుకోవాలి కదా, నాకు అన్నీ రెడీగా ఉండాలి అంటే ఇవి గుర్తుండవు కాబట్టి మళ్ళీ ఇలా అన్నీ పోసి కలిపి పెట్టుకుంటా అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు ఇంకెలాగూ ఇవన్నీ మీ ముందే వీటిల్లోనే వేస్తాను అనమాట దోశల కోసం. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైందా? మీకు అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఈ ఇడ్లీ. మీకు నచ్చితే మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. అయితే ఫ్రెండ్స్, ఇంకోటి ఏంటంటే మీకు చెప్పాలనుకుంది, నేను బోండా వేస్తున్నా అని చెప్పా కదా, అది బోండాని పకోడీ లాగా వేసుకోవచ్చు, బోండా లాగా వేసుకోవచ్చు అనమాట. అయితే అది ఏంటంటే మనం ఆ రోజు మాత్రం ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, జీలకర్ర, అల్లం అది కంపల్సరీ వేస్తా అనమాట. అవన్నీ వేసి కొంచెం చేత్తోని బాగా నలిసేసి ఈ పిండి కూడా కలిపేసి వేస్తా అనమాట. చాలా టేస్ట్ ఉంటాయండి. అసలు మనం నూనె తక్కువ పీల్చేటట్టు గట్టిగా వేసుకున్నా కూడా చాలా టేస్ట్ ఉంటాయి అనమాట. ఇది మీకు చెప్పాలి అని అనుకున్నా, అది విషయము. ఓకే ఫ్రెండ్స్.